ఆర్టికల్ 2 కోసం ఇప్పుడు మనం చెప్పుకుందాం. భారత భూభాగానికి సంబంధించి పార్లమెంటుకి 2 అధికారాలు ఉన్నాయి. ఒకటి అంతర్గతంగా, 2 బహిర్గతంగా. ఇక్కడ అంతర్గతంగా అంటే ఏంటంటే భారతదేశంలోని ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య జరిగే చేర్పులు, మార్పులు సంబంధించిన అధికారం ఉంటుంది. రెండవది బహిర్గతం. ఇక్కడ బహిర్గతము అంటే భారతదేశానికి విదేశాల నుంచి ఏదైనా ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి మరియు పునర్వ్యవస్థీకరణ చేయడానికి సంబంధించినది. ఆర్టికల్ 2లో పార్లమెంటుకి గల బహిర్గత ప్రాంతాల విలీనము, బహిర్గత ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ అధికారాల కోసం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది 2వ ఆర్టికల్లో. అయితే 1950లోని జనవరి 26లో మనకి రాజ్యాంగం అమలయ్యేటప్పుడు భారతదేశ రాజ్యాంగానికి విలీనం చేసే అధికారం మాత్రమే ఉంది. బయట ప్రాంతాలకి మన దగ్గర నుంచి దత్తత చేసే అధికారం ఇవ్వబడలేదు. మరొక విషయం ఏమిటంటే రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా ప్రాంతాన్ని వేరే వాళ్ళకి దత్తత చేయడానికి కానీ, ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతాన్ని వేరే రాష్ట్రంలో విలీనం చేయడానికి కానీ సంబంధించిన విషయము నిర్ణయంలో రాష్ట్రం యొక్క అభిప్రాయం తెలుసుకోవాలని చెప్పి ఎటువంటిది రాజ్యాంగంలో లేదు. అయితే 1955లో మనకి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు 5వ రాజ్యాంగ సవరణ చేసి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రం యొక్క అభిప్రాయం తెలుసుకోవాలని చెప్పి 5వ రాజ్యాంగ సవరణలో చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 5వ రాజ్యాంగ సవరణ రాష్ట్రం సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రం యొక్క అభిప్రాయం తెలుసుకోవాలి. రెండో విషయం ఏంటంటే అయితే 1947లో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య సెపరేషన్ జరిగినప్పుడు ఒక మ్యాప్, ఒక డాక్యుమెంటు అనేవి 2 దేశాలకి ఇవ్వడం జరిగింది. అయితే 2 ప్రాంతాల విషయంలోని 1957లో నెహ్రూకి పాకిస్తాన్కి చెందినటువంటి నూన్ మధ్య ఒక ఒప్పందం జరగడం జరిగింది. దాన్ని నెహ్రూ నూన్ ఒప్పందం అని చెప్పి 1957లో చెప్తుంది. ఈ ఒప్పందంలో బెరుబారి ప్రాంతం సంబంధించినటువంటి మ్యాప్ భారతదేశంలో ఉంది. కానీ భారతదేశానికి సంబంధించిన డాక్యుమెంటులో బెరుబారికి ఎటువంటి వివరణ లేదు. అదేవిధంగా పాకిస్తాన్లో బెరుబారి ప్రాంతానికి సంబంధించి డాక్యుమెంట్ ఉంది, కానీ మ్యాప్ లేదు. అదేవిధంగా కూచ్బిహార్ ప్రాంతం అనేది 1947లోనే ఇండియాలో విలీనం అయిపోయింది. కానీ కొన్ని గ్రామాలు కూచ్బిహార్కి చెందినవి పాకిస్తాన్లో ఉండిపోయాయి. ఈ 2 విషయాల మీద 1947లో ఒక నిర్ణయం అయితే జరిగింది. నెహ్రూ నూన్ ఒప్పందం జరిగింది. ఇరు ప్రాంతాలను మార్చుకోవడానికి 2 ప్రధానులు ఒప్పుకోవడం జరిగింది. అయితే రాజ్యాంగంలోని మనం ముందే చెప్పుకున్నాం, రాజ్యాంగంలో విలీనానికి సంబంధించిన ప్రాంతం మాత్రమే ఉంది. దత్తతకు సంబంధించి ఎటువంటి వివరణ లేదు. అయితే ఇదే విషయాన్ని మన ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టుని సలహా అడగ్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అవును, దత్తత చేసే అధికారము లేదు, కాబట్టి రాజ్యాంగ సవరణ చేయవలసిందే. ఆ కారణంగా 9వ రాజ్యాంగ సవరణ చేయవలసి 1960లో 9వ రాజ్యాంగ సవరణ చేసి బెరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇవ్వాలని నిశ్చయించడం జరిగింది. అయితే ఈ బెరుబారి ప్రాంతం అనేది పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రాంతం. అప్పుడు పశ్చిమ బెంగాల్లో ఈ విషయం మీద ఉద్యమాలు జరిగాయి. మా రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతాన్ని మాకు అడగకుండా
వేరే వాళ్ళకి, వేరే దేశానికి ఎలా దత్తత చేస్తారు? 5వ రాజ్యాంగ సవరణలో రాష్ట్రం అభిప్రాయం తీసుకోవాలని ఉంది. ఇక్కడ రాజ్యాంగ సవరణ రాజ్యాంగాన్ని ఫాలో అవడం లేదని చెప్పి ఒక చిన్న ఉద్యమం లాంటిది అయితే జరిగింది. మళ్ళీ ఇదే విషయం గురించి ప్రధానమంత్రి గారు రాష్ట్రపతితో సుప్రీంకోర్టుకి సలహా అడగగా సుప్రీంకోర్టు సర్వసత్తాక విషయము అంటే మన భారతదేశము విదేశాలతో ఏదైనా ప్రాంతం విషయంలో, ఏదైనా పని విషయంలోని పూర్తి స్వేచ్ఛ కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలోని రాష్ట్రాలకు అధికారం లేదు అని సుప్రీంకోర్టు సలహా ఇవ్వడంతో 9వ రాజ్యాంగ సవరణ జరిగింది. 9వ రాజ్యాంగ సవరణ జరిగి బెగుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్కి అప్పగించాము. కూచ్ బీహార్ అనే కొన్ని గ్రామాలు భారతదేశానికి అప్పగించడం జరిగింది. 2వ ఆర్టికల్కి సంబంధించి పూర్తి అధికారం అనేది కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కలిసి 2వ ఆర్టికల్కి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ బెరుగుబారి ప్రాంతంతో పాటు మరికొన్ని రాజ్యాంగ సవరణలు చేసి భారతదేశంలోని విలీనం చేసిన ప్రాంతాలు గోవా, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, సిక్కిం మొదలైన ప్రాంతాలు. ఇకపోతే 3rd ఆర్టికల్కు చూద్దాం. 3rd ఆర్టికల్ అనేది అంతర్గతం. ఏవైనా 2 రాష్ట్రాలు కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం, ఒక రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విడదీయడం, రాష్ట్రాల పేర్లు మార్చటం, ఒక రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతాన్ని వేరొక రాష్ట్రానికి దత్తత ఇవ్వడం మొదలైన అన్నీ కూడాను అంతర్గతంగా, భారతదేశానికి అంతర్గతంగా జరిగే చర్యలు అనేవి పార్లమెంటు యొక్క సాధారణ చట్టంతో ఇవన్నీ చేయొచ్చు. ఇక్కడ మనం పార్లమెంటు సాధారణ చట్టం అంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి తీసుకొని ఆ బిల్లుని లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపరచవచ్చు. అయితే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే ముందు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం తీసుకోవాలి. రాష్ట్రపతి సదరు బిల్లుని రాష్ట్రానికి పంపిస్తారు. అయితే 8వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్రం యొక్క అభిప్రాయం తెలపకపోయినా పార్లమెంట్లో బిల్లుని ప్రవేశపెట్టవచ్చు. బిల్లు వీగిపోతే జాయింట్ పార్లమెంటరీ రెండిటి లోక్సభ రాజ్యసభ కలిపి మీటింగ్ ఏర్పాటు చేయవచ్చు. రాష్ట్రపతి ఈ బిల్లుని తిరస్కరణ చేయడానికి లేదు, ఖచ్చితంగా ఆమోదించాలి. అయితే ఎంతకాలంలోగా ఆమోదించాలి అనేది రాజ్యాంగంలో లేదు. అయితే ముందుగా చెప్పుకుంటున్నట్టు ఇక్కడ రాజ్యాంగ సవరణ అవసరం లేదు. పార్లమెంటు సాధారణ చట్టంతో దీన్ని చేయవచ్చు. అయితే ఈ సాధారణ చట్టాల ద్వారా ఏర్పడిన రాష్ట్రాలన్నీ కూడాను రాజ్యాంగం ఏర్పడినప్పుడు 15 రాష్ట్రాలు ఉన్నాయి, ఇప్పుడు 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను 3వ ఆర్టికల్ ద్వారా ఏర్పడిన రాష్ట్రాలే. అయితే ఇకపోతే 4వ ఆర్టికల్ చూద్దాం. 4వ ఆర్టికల్ ఏంటంటే 2వ ఆర్టికల్ ద్వారా 3వ ఆర్టికల్ ద్వారా జరిగే మార్పులు ఏ విధంగా చేయాలో 4వ ఆర్టికల్లో ఉంటుంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేస్తే 1వ షెడ్యూల్ని, మనకి 12 షెడ్యూల్ అని మాట్లాడుకున్నాం కదా, అందులో 1వ షెడ్యూల్ని మార్చాలి. లేదు 3వ ఆర్టికల్ ద్వారా
రాష్ట్రాల మీద ఏవైనా చర్యలు జరిగితే, అంటే 2 రాష్ట్రాలు కలిపి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, రాష్ట్రాల పేర్లు మార్చడం లాంటి చర్యలు చేస్తే 4వ షెడ్యూల్లోని మార్చాలి. అంటే 1వ షెడ్యూల్లో లేదా 4వ షెడ్యూల్లో జరిగే మార్పులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు 4వ ఆర్టికల్లో ఉంటుంది. ఈ విధంగా మనం 1 నుంచి 4వ ఆర్టికల్స్ అనేవి పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే రానున్న రోజుల్లోని 5 నుంచి 11వ ఆర్టికల్స్ అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. దయచేసి మా వీడియోస్ అన్నీ మీకు బాగా నచ్చుంటాయి అనుకుంటున్నాము. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ అనేది మాకెంతో బూస్టప్గా పనిచేస్తుంది. దయచేసి అందరికీ షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.